హిందూ సోదరుల సోదరీమణులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రైతు సోదరులకి ప్రత్యేకంగా పసుపు రైతన్నలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది. ఈ మధ్య ఆర్మూర్ దగ్గర మామిడిపల్లిలో రైతన్నలు కొందరు రోడ్డెక్కిండ్రు. జగిత్యాల నుంచి, నిజామాబాద్ నుంచి రైతన్న అందరికి చేతులు జోడించి విన్నవించుకుంటా ఉన్నాను. రాజకీయ నాయకులు బీజేపీ ఉండనియండి, కాంగ్రెస్ ఉండనియండి, టీఆర్ఎస్ ఉండనియండి, కమ్యూనిస్టులు ఉండనియండి, ఎవరున్నా కూడా మనకు అనవసరం. మీ అందరూ ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అక్కడ లోక్సభ ఎన్నికలలో గెలవడం జరిగింది. ఎన్నికలలో వాగ్దానం చేయడం జరిగింది. దాని తర్వాత అత్యంత పెద్ద ఎత్తున ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. రైతన్నలు ఢిల్లీకి వచ్చిండ్రు. దాదాపు 15-20 మంది ఆఫీసర్లతోటి చర్చ జరిగింది. సంజయ్ అగర్వాల్ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అగ్రికల్చర్ సెక్రటరీ నేతృత్వంలో. దాని తర్వాత ఆఫీసర్లు హైదరాబాద్ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్లు, కేంద్ర ప్రభుత్వ ఆఫీసర్లు కమర్పల్లికి రావడం జరిగింది. దాదాపు 100 మంది రైతులతోటి సమావేశం అయ్యారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని విన్నారు. పెట్టుబడి ఎంత అవుతున్నదో ఒక నిర్ధారణకు వచ్చిండ్రు. అదే సమయంలో టర్మరిక్ టాస్క్ ఫోర్స్ కూడా వేయడం జరిగింది. పసుపు రైతుల విషయంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో దానికి సంబంధించిన మీటింగ్ కూడా నిఖిల్ సాయి హోటల్లో, నిఖిల్ సాయి కాదు, వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో నిజామాబాద్ పట్టణంలో జరగడం జరిగింది. దానికి రైతన్నలు కూడా సమావేశం అయ్యారు. సైంటిస్టులు వచ్చిండ్రు, స్పైస్ బోర్డు ఆఫీసర్లు వచ్చిండ్రు, వివిధ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు వచ్చిండ్రు. దాని రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది మినిస్ట్రీకి. అది ఒక 6 months కమిటీ, సుమారు 8-9 నెలల్లో దాని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేసుకొని నేను సుమారు 35-36 మీటింగ్లు చేయడం జరిగింది. గెలిచిన 6 నెలల లోపు, అంటే డిసెంబర్ 2019 లోపే అయిపోయింది. దాని తర్వాత కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని మీటింగ్లు అయిపోయినాక లాస్ట్లో అమిత్ షా గారు, పీయూష్ గోయల్ గారు వాళ్ళు కూడా ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఫైనల్ గా అన్ని అవగాహన తెచ్చుకున్నాక మనకి నూతన వ్యవసాయ చట్టాలు వస్తున్నాయి, పాలసీలు మారుతున్నాయి. మన దేశంలో వ్యవసాయం అన్నది చాలా ఇబ్బందుల్లో ఉన్నది, చాలా అన్ఆర్గనైజ్డ్ ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున రెవల్యూషన్ రావాల్సిన అవసరం ఉన్నది. మేజర్ పాలసీ చేంజెస్ రావాల్సిన అవసరం ఉన్నది. పాత విధి విధానాలు ఏవైతున్నాయో అవన్నీ మార్పులు అవసరం ఉన్నాయి. అవన్నీ పనిచేసినట్టయితే రైతుల పరిస్థితి ఇట్లా ఉండదు. కాబట్టి మోదీ గారి ప్రభుత్వం నూతన పాలసీసు, చట్టాలతోటి రాబోతుంది. దానికి అనుగుణంగా మీరు స్పైస్ బోర్డు యొక్క రీజనల్ ఆఫీస్ ఎక్స్టెన్షన్ సెంటర్ తీసుకెళ్లండి. మేము మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాము. అందువల్లనే ఇవాళ రైతులందరూ, పసుపు రైతే కాదు ఏ రైతైనా కూడా ఇబ్బందులు పడేదే అందుకు. కాబట్టి దానికి కావాల్సిన 2 మేజర్ స్కీమ్స్, టర్మరిక్ ఎక్స్పోర్ట్ క్లస్టర్ మరియు టైస్ స్కీమ్, ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ ఎక్స్పోర్ట్ స్కీమ్. దీని విషయంలో ఎందుకంటే ఈ బోర్డుల వ్యవస్థ వచ్చినప్పుడు చాలా పాతకాలం, అప్పుడు పసుపు కేవలం మనకి పూజల పునస్కారాలకి మరియు పెళ్లిళ్ళకి, వంటలలో వేస్తుంటుంది. ఇప్పుడు పసుపు చాలా ఎదిగిపోయింది. క్యాన్సర్కి, అనేక బీమార్లకి, అల్జైమర్కి, వాపులకి, మెదడుకు సంబంధించిన వ్యాధులకి, ట్యూబర్క్లోసిస్కి అన్నిటి కూడా వాడడం జరుగుతుంది గత అనేక సంవత్సరాలతో. కాస్మెటిక్స్ లో వాడుతూ ఉన్నారు. అదే కాకుండా ఈ మధ్య ఏదైతే కరోనా మహమ్మారితోటి ప్రపంచం మొత్తం అతలాకుతలమైందో దాని తర్వాత పసుపు ఒకటి ఇమ్యూన్ బూస్టర్ అని, పసుపుతోటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, కరోనా లాంటి మహమ్మారి కూడా మనకి సోకదని, ఇమ్యూనిటీ పెంచుతుంది పసుపు. కాబట్టి అవగాహన ప్రపంచవ్యాప్తంగా వచ్చి కరోనా వచ్చిన 7-8 నెలలకి 41% ఎక్స్పోర్ట్ డిమాండ్ పెరిగింది. కాబట్టి ఈ ప్రతి టైం టు టైం ఏవైతే చేంజెస్ వస్తా ఉన్నాయో దానికి అనుగుణంగా మనం కూడా ఉండాలా. అయితేనే రైతుల భవిష్యత్తు బాగుంటుందని ఒక బ్రహ్మాండమైన ఫ్రేమ్వర్క్ చేసి స్పైసెస్ బోర్డు ప్లస్
టైస్ ప్లస్ క్లస్టర్స్ ఇచ్చేసి దానికి తోడుగా వీళ్ళు చేసుకున్న మీటింగులు అవగాహన తెచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి దిగుమతి చేస్తా ఉన్నది పసుపు భారతదేశం. దీనంత పాపం ఏం లేదు. కాబట్టి అది కూడా దిగుమతి ఇంపోర్ట్ అన్న దాని మీద బ్యాన్ పెట్టి నిజామాబాద్ ప్రజలు అందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదంతో కమలం వికసించింది కాబట్టి లోక్సభలో అక్కడ ఎక్స్పోర్ట్ హబ్ చేద్దాము అన్న ఒక దృఢ సంకల్పంతో ఎక్స్పోర్ట్ చేయడం కూడా మొదలుపెట్టింది ఎలక్షన్లు గెలిచిన సంవత్సరం లోపల. సో ఇంపోర్ట్ బ్యాన్ అయింది, ఎక్స్పోర్ట్ మొదలైంది. టర్మరిక్ టాస్క్ ఫోర్స్ లో ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో టాస్క్ ఫోర్స్, అందులో ఆన్లైన్ ట్రేడింగ్ నుంచి పసుపుని తీసేయాలా అన్న రికమెండేషన్ కూడా ఉన్నది. ఆ లెటర్ కూడా నేను పసుపు రైతులందరికీ నేను పంపిస్తాను, నా ఫేస్బుక్ లో కూడా పెడతాను. కాబట్టి దీని అన్ని తర్వాత కూడా ఏదైతే నూతన వ్యవసాయ చట్టాలు కూడా వచ్చేసినాయి ఇప్పుడు, దాని తర్వాత పంజాబ్ లో ఉన్న అర్థీ వ్యవస్థ మన మార్కెట్ యార్డులలో 2% కమిషన్ ఉంటుంది, పంజాబ్ లో 10% కమిషన్ ఉంటుంది. వాళ్ళందరూ అనేక సంవత్సరాల నుంచి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇప్పుడు ఆ వ్యవస్థ నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి జీర్ణించుకోలేక ఏదైతే చేస్తా ఉన్నారో పంజాబ్ నుంచి రైతుల పేరు మీద, అటువంటి ఆ సమయంలో నరేందర్ సింగ్ తోమర్ గారు వ్యవసాయ శాఖ మంత్రులు, సీనియర్ మంత్రి, ఆయన వ్యవసాయంతో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, రైతు సంక్షేమం అన్నిటికీ కూడా మంత్రివర్యులైన ఆయన లేఖ రాయడం జరిగింది దేశంలో ఉన్న ప్రతి రైతుకి. అందులో స్పష్టంగా మెన్షన్ చేసిండ్రు, మౌలిక సదుపాయాలు పెంచడానికి 1,00,000 కోట్ల రూపాయలు మోదీ ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు బడ్జెట్ లో. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో అందులో ప్రముఖంగా మన టైస్ స్కీము, క్లస్టర్ స్కీమ్ ద్వారా మన ప్రాంతానికి తీసుకొచ్చి వాల్యూ యాడెడ్ సర్వీసెస్, ప్రాసెసింగ్ యూనిట్స్, ప్యాకేజింగ్ యూనిట్స్, ఇటువంటి యూనిట్స్ మన ప్రాంతంలో రావాలా. ప్రైవేట్ సంస్థలు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ స్కీమ్స్ ని వాడుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఒక గవర్నమెంట్ ఎంటిటీ అక్కడ వచ్చి మనం పెట్టుకోవచ్చు. ఒక జమానాల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నట్టు అట్లా పెట్టుకోవచ్చు. లేదు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు, రైతుల మీద చిత్తశుద్ధి లేదనుకుంటే పక్కన పెట్టండి. ప్రైవేట్ సంస్థలు వచ్చినప్పుడు వాళ్ళకి 70% దాకా సబ్సిడీ ఇవ్వబడతా ఉంటుంది ఈ స్కీమ్స్ లో. మన నిజామాబాద్ రూరల్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకుడు దినేష్ కులాచారి గుంటూరులో పెట్టుకున్నాడు. ఆయనకి 70% సబ్సిడీ కేంద్రం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10% ఇచ్చింది. వాళ్ళు బిజినెస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి 2-3 పార్ట్నర్ కలిసి పెట్టుకుంది 20%. 20 కోట్ల వ్యయంతో కర్కుమిన్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్, పసుపు శుద్ధి కర్మాగారం గుంటూరులో పెట్టుకోవడం జరిగింది. ఎందుకు అక్కడ పెడుతుంది? ఇక్కడ నుంచి పోయి అక్కడ ఎందుకు పెడుతున్నారు? అక్కడ ప్రభుత్వం 10% అన్న ఇస్తున్నది, మన ప్రభుత్వం ఏమి ఇస్తలేదు. అందుకని ఇక్కడ ఏ నూతన వ్యవస్థలు రావు, ఏ ఇండస్ట్రీస్ రావు. నందిపేట దగ్గర ఉన్నది అంత మంచి ఎస్సీజెడ్ ఉంటే అందులో ఒకటే ఒక కర్కుమిన్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్, వాళ్ళని కూడా నానా తంటాలు పెడతారు ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ లోకల్ టీఆర్ఎస్ లీడర్. కాబట్టి ఈ అవినీతి మన సమాజం నుంచి పోతే గాని ఇటువంటి వాళ్ళు ప్రత్యేకంగా రీజనల్ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు, వీళ్ళకి పెద్ద ఆమ్దాని ఏపీఎంసీ యాక్ట్ నుంచి ఉన్నది. అది పంజాబ్ గాని, మహారాష్ట్రలో శరద్ పవార్ గాని, మన దగ్గర కల్వకుట్ల కుటుంబం గాని, వీళ్ళందరూ కూడా కుటుంబ సంపాదన మీద పడిపోయిండ్రు, అవినీతిని పెంచుతా ఉన్నారు. ఎటువంటి సంస్థలు రావు ఈ అవినీతికి దూరం ఉండడానికి. వేరే రాష్ట్రాలు, అనేక రాష్ట్రాలు, గుజరాత్ లాంటి రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు ఇండస్ట్రీస్ అక్కడ బాగా వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఈ ఫ్యామిలీ రూల్, రీజనల్ పార్టీలు లేవు. కాబట్టి మనకి ఇప్పటికి కూడా నేనేం రాజకీయం చేయదలుచుకోలేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం రైతుల సంక్షేమం దృష్ట్యా ఆలోచన చేసి ఏమేం ప్రపోజల్స్ పంపాలనో కేంద్రం ఒక బ్రహ్మాండమైన ఫ్రేమ్వర్క్ చేసి, మంచి స్కీమ్స్ అలాట్ చేసి, మనకి రీజనల్ పార్టీ ఎక్స్టెన్షన్ సెంటర్ పెట్టి దానికి 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించి, దిగుమతిని బ్యాన్ చేసి, ఎగుమతిని మొదలుపెట్టి, ఆన్లైన్ ట్రేడింగ్ లో పసుపుని తీసే ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టి, ఇవన్నీ కూడా ఒక పాలసీ పరంగా కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది పాలసీ మాత్రమే, ఇంప్లిమెంట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే కనీసం ప్రైవేట్ ప్లేయర్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా మీరు సహాయం చేయండి.
లేదా సహాయం చేయకపోయినా కూడా వాళ్ళు చేసే ఏదైతే ఉందో అది దానికి ఏమైనా ప్రోత్సాహం ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది మాత్రం పెట్టకండి. ఇటువంటి కార్యక్రమాలు పసుపు రైతుల కోసం కేంద్రం చేస్తా ఉంది. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం వరకు రైతులు ఇబ్బంది పడకుండా మనకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మనం ధర ఇప్పిస్తా అన్నాము. ఎలక్షన్లలో మేము అన్నది మాకు గుర్తుంది, ఇప్పిస్తా అన్నాము. దానికి కేంద్రం నుంచి వచ్చిన నాయకులు ప్రత్యేకంగా నిన్నగాక మొన్న బోధన్ సభలో 7th జనవరి నాడు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేషనల్ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ గారు ఆయన స్వంతంగా చెప్పిండు, మీరు దయచేసి 10,000 రూపాయలు గ్రేట్ పెట్టి మీరు కేంద్రానికి ప్రపోజల్ పంపండి, కేంద్ర ప్రభుత్వం ఇయ్యాల్సిన వాటా తప్పకుండా చెల్లిస్తుంది అని ఆయన వాగ్దానం చేసినట్టు మాట్లాడాడు. నేను ఎంపీగా అనేక సార్లు చెప్పినాను, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేదు. నేను రైతులని మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, రాజకీయాలకి అనవసరం. మనం ఎవరైతే ప్రత్యేకంగా నామినేషన్లు వేసి రైతులు ఎలక్షన్లలో నిలబడ్డారో 178 మంది, అందులో కొందరు రాజకీయ పార్టీలకి బీజేపీ పార్టీలకు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. అందులో పార్టీలకు అతీతంగా రైతులు మీరు అందరూ కలిసి వచ్చిన సంతోషం, డెలిగేషన్ గా వచ్చిన సంతోషం. నన్ను రమ్మంటే ఆర్మూర్కి వస్తాను, మీరు నిజామాబాద్ నా ఇంటికి వస్తే మిమ్మల్ని ఆహ్వానిస్తాను, అన్ని కూడా అర్థం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవి అన్ని కూడా చాలా స్పీడ్ గా చేసింది. 1 ఇయర్ లోపల అనుకున్న దానికంటే ఎక్కువ డెలివర్ చేసింది. ఇవాళ ధర ఇయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నది. పోయిన సంవత్సరం కూడా సిద్ధంగా ఉన్నట్టు నేను చెప్పాను. ఈసారి అయితే మా నేషనల్ జనరల్ సెక్రటరీ ఆయననే బోధను నాతో పాటు ఆయన కూడా చెప్పడం జరిగింది. స్పష్టత ఉంది. రైతులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సంక్రాంతి నాడు దయచేసి రోడ్డు మీదకి పోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా ఫుల్ స్పీడ్ లో పనిచేస్తున్నది. మనకు అన్ని కూడా ఏదైతే అవసరమో, ఎక్కడెక్కడ పసుపు రైతులు దెబ్బతింటున్నారో, పసుపు పంట దెబ్బతింటున్నదో, ఏదైతే ఇంపోర్ట్ చేయబడుతుందో, ఇన్నేళ్లు చేయబడిందో అది బ్యాన్ చేయించి ఆన్లైన్ ట్రేడింగ్ మీద దృష్టి పెట్టి ఎక్స్పోర్ట్ మొదలు పెట్టించేసి బ్రహ్మాండమైన స్కీమ్స్ పెట్టి 1,00,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించి ఇవన్నీ కూడా అతి వేగంగా చేసిందో మనము మోదీ గారి ప్రభుత్వానికి మనం హర్షిద్దాము. ఆయన చేసిన పనికి మన మీద పూర్తి దృష్టి ఉంది, వ్యవసాయ రంగం మీద పూర్తి దృష్టి ఉంది. అందుకనే బ్రహ్మాండమైన చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు కూడా దాని మీద ఇంటరిమ్ స్టే మాత్రమేనండి. ఇది ఇంటరిమ్ స్టే చేసేసి వాళ్ళు కూడా 4 కమిటీ వేసిండ్రు పంజాబ్ రైతులతో మాట్లాడుకుందామని. 4 రోజులలో లేదా 15 రోజులలో అయిపోతుంది, చర్చలు అయిపోతాయి. దాని తర్వాత మళ్ళా ఏమైనా చిన్న అమెండ్మెంట్స్ ఉంటే చేస్తారు, లేకపోతే చట్టాలు మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతాయి. ఈ చట్టాల వల్ల విపరీతమైన రైతులకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. ఎఫ్పిఓలు కంపెనీ యాక్ట్ లో ఉన్న ఎఫ్పిఓల ద్వారా ఏర్పడండి. ఎఫ్పిఓలకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మన ప్రాంతానికి రావాలా. ట్రేడర్స్ కి కూడా చెప్తా ఉన్నాను, ఎవరైతే దళారులు ఉన్నారో మీరందరూ కూడా ఎంతసేపు రైతులని పిండే కంటే మీరు వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మీద దృష్టి పెట్టండి. కేంద్ర ప్రభుత్వం 60-70% సబ్సిడీ ఇచ్చేటప్పుడు మనం రైతులను ఇబ్బంది పెట్టకూడదు. రైతుల దగ్గర డబ్బులు కాజేసుకుందామన్న ఆలోచన పోయి బ్రహ్మాండమైన వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తీసుకొద్దాము. కాస్మెటిక్స్ లో వాడుతున్నారు, ప్యాకేజింగ్లు, ప్రాసెసింగ్లు, పౌడరింగ్ యూనిట్లు తీసుకురావచ్చు. ఇవన్నీ కూడా తీసుకురావచ్చు. పెద్ద సంస్థలు మన ప్రాంతానికి వస్తాయి. ప్రపంచంలో పండే అత్యంత ఎక్కువ పసుపు మన దగ్గరనే పడుతుంది మన ప్రాంతంలో. కాబట్టి బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. చాలా ప్రైవేట్ పార్టీస్ కూడా పెద్ద ప్రైవేట్ పార్టీస్ కూడా ఆల్రెడీ నిజామాబాద్ ప్రాంతం మీద దృష్టి సారించినాయి. వాళ్ళు చేయాల్సిన హోంవర్క్ ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డం పడకుంటే చాలు. ఇంకోటి చెప్తా ఉన్నాను, దయచేసి రాజకీయాలు చేయకండి. కొందరు వ్యక్తులకు చెప్తా ఉన్నాను, రాజకీయాలు చేస్తే మీకు వచ్చేది ఏం లేదండి. భారతీయ జనతా పార్టీ యావత్ దేశంలోనే కాదు, నిజామాబాద్ ప్రాంతంలో కూడా చాలా బలపడిపోయింది. అన్ని వేరే పార్టీలు అన్ని కలిసినా కూడా భారతీయ జనతా పార్టీ తోటి రాజకీయాలు చేసే ఆస్కారం లేదు. మీరేమైనా అటువంటి ప్రయత్నాలు చేస్తే రాజకీయంగా తిప్పుకొట్టాలి సత్తా మాకున్నది, తిప్పుకొడతాం కూడా. కాబట్టి రైతులలో మాత్రం రాజకీయాలు వద్దు.
పసుపు రైతులకి ఎక్కడికైనా వస్తాను. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డెలిగేషన్ గా ఏర్పడి మీరు రండి, లేదా నన్ను ఆహ్వానించండి. అన్ని కాగితాలు తీసుకొచ్చి మీ ముందర పెట్టి మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పసుపు పంటకి గత కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క సంవత్సరంలో మోదీ గారి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అన్నదానికంటే ఎలక్షన్లలో ప్రామిస్ చేసిన దానికంటే చాలా ఇంతలు ఎక్కువ ఆల్రెడీ డెలివర్ చేసింది. ఇవాళ 10,000 రూపాయలకి పంపుమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పిండు, తెలంగాణ ఇన్ఛార్జ్ చెప్పిండు. కాబట్టి గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దానికి అనుగుణంగా ప్రపోజల్ పంపితే కేంద్రం 40%, 50% ఏదైతే రైతులకు అందాలో వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ధర కోసం ఈ పని చేయాలా రాష్ట్ర ప్రభుత్వం? మౌలిక సదుపాయాలు పెంచడానికి ప్రైవేట్ పార్టీలు వచ్చినప్పుడు వాళ్ళకి మీకు చేతనైనంత హెల్ప్ చేయండి, లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ తోటి వాళ్ళని అక్కడ యూనిట్లు పెట్టుకోవడానికి సహకరించండి. ఇదంతా రిక్వెస్ట్ చేసుకుంటూ మరోసారి రైతులందరికీ కూడా దయచేసి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరందరూ డెలిగేషన్ ద్వారా నన్ను ఆహ్వానించండి, నేనే వస్తాను. ఆర్మూర్కి వద్దాము, అక్కడ కూర్చుందాము, మాట్లాడదాము, అందరం కలిసి భోజనం చేద్దాము. ఫస్ట్ క్లాస్ పని నడుస్తుంది మోదీ గారి ప్రభుత్వంలో పసుపు మీద. భారత్ మాతాకి జై.